మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఏయ్, ఎవరు నాకు ఫోన్ చేసింది? నేనే సార్. ముందుగా ఎవరు చూశారు? తను చూశాడు. నువ్వేం చేస్తుంటావు? నేను పాలు పోస్తుంటాను సార్. నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను రోజు 6 గంటలకే వస్తుంటాను సార్. ఏయ్, ఈ రోజు ఎప్పుడు వచ్చావు? 6 గంటలకే వచ్చాను సార్. ఏయ్, నువ్వేం చూసావు అది చెప్పు. పాలు పోయడానికి వెళ్ళేసరికి డోర్ తెరిచి ఉంది సార్. అప్పుడేం చేశావు? ఏయ్, కొద్దిగా డోర్ తెరిచి చూశాను సార్. అక్కడ ప్రొఫెసర్ పడిపోయి ఉన్నాడు. తర్వాత వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి చెప్పాను సార్. అవును సార్, అప్పుడే మీకు ఫోన్ చేశాను. ఆయన ఒంటరిగా ఉంటాడా? అవును సార్. సరే, ఆ ఫ్లాట్ ఎక్కడ ఉంది? 2nd ఫ్లోర్లో ఉంది సార్. పదా చూద్దాం. Don't ignore me. It is very important. Believe me. Please answer your phone. Just answer already. Okay, you just pick up. హలో సార్, గుడ్ మార్నింగ్. పోర్టన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భాస్కర్ రాయని మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాయుడు. వెంకటరమణ కాలనీలోని గాంధీ టవర్స్ లో ఫ్లాట్ నంబర్ 909 లో మర్డర్ జరిగింది సార్. అలాగా? చనిపోయింది ఎవరు? యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్
దందపాటి విజయానందరెడ్డి. క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు సార్, కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? ఒక అమ్మాయి ఉంది సార్. ఎవరు? అమ్మాయా? ఎస్ సార్, అమ్మాయి బురకలో ఉంది. వాట్? ఎస్ సార్, ఆమె బురకలో ఉంది. ఓకే, ఆమె స్టేషన్ తీసుకురండి. అలాగే సార్. నీవు పాలవాన్ని పిలువు. నువ్వు అవసరమైతే రేపు స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తాను సార్. బాడీని పోస్ట్ మార్టం పంపండి, అమ్మాయిని స్టేషన్ తీసుకురండి. ఎస్ సార్. సార్, ఈ అమ్మాయి సార్. సార్, ఈ అమ్మాయి సార్ మర్డర్ చేసింది. ఓ, నీ పేరేంటి? అక్కడ కూడా ఇవ్వు. కాఫీ తీసుకో ముందు. ఏ అమ్మాయి, నే కాఫీ తాగు ముందు. నీ పేరేంటి? ఏయ్, నువ్వు ఆగు. నీ పేరేంటి? నా పేరు ఫాతిమా. నీ పూర్తి పేరేంటి? ఫాతిమా బేగం. నువ్వేం చేస్తుంటావు? యూనివర్సిటీలో నేను పిహెచ్డి స్టూడెంట్ను. బిందు, నీ థీసిస్ సబ్మిషన్ అయింది కదా, వైవా డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఆగస్ట్ 10వ తారీఖు. మరి మాకు ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావు? శివ, వైవా డేట్ కూడా ఇచ్చారుగా, నువ్వు నీ ట్రీట్ ఎప్పుడో చెప్పు. నా ట్రీటా? సరే, శారదమ్మ 5 అల్లం చాయ్ తీసుకురా. అలాగే బాబు. హాయ్. फातिमा बेगम जी आइए आइए। ఫాతిమా, నీ థీసిస్ ను ఎప్పుడు సబ్మిషన్ చేస్తున్నావు? ఇప్పటికీ 3 సార్లు సబ్మిషన్ చేశాను, కానీ గైడ్ యాక్సెప్ట్ చేయటం లేదు. మరి నా థీసిస్ ను ఫస్ట్ టైమే యాక్సెప్ట్ చేశాడు. అందుకే ట్రీట్ ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఏ శివ, నీ కూడా డోంట్ ఎస్కేప్ యా. ఓకే, మీరు ఎప్పుడంటే అప్పుడే. అయితే వచ్చే సండే అందరికీ ఓకేనా? అబ్బా, నాకు కుదరదు బాబు. ఏం? సండే ప్రొఫెసర్ నన్ను ఇంటికి రమ్మన్నాడు. నేను ప్రొఫెసర్ను కలవాలి. మీరందరూ డేట్ ఫిక్స్ చేయండి, నేను ప్రొఫెసర్ను కలిసి వస్తాను. ఓకే, వచ్చే వెన్స్డే అందరికీ ఓకేనా? ఓకే. ఓకే, బాయ్, ఐ హావ్ టు గో. ఏమైనా కెమికల్స్ రిక్వైర్మెంట్ ఉందా? కొన్ని కెమికల్స్కు రిక్వైర్మెంట్ ఉంది సార్. ఓకే, రిక్వైర్మెంట్ ఉన్న కెమికల్స్ ఇంటెంట్ పెట్టండి. అలాగే సార్, వెళ్తానండి. ఇంకా వెళ్ళండి. నీ సంగతి ఏంటి? ఇప్పటికైనా నీ థీసిస్ ను కంప్లీట్ చేస్తావా లేదా? రెడీ చేసి తీసుకొచ్చాను సార్, ఒకసారి చూడండి. ఇవన్నీ అవసరం లేదు. సండే ఈవినింగ్ ఇంటికి రా, నీకు పిహెచ్డి వచ్చేస్తుంది. సార్ ఏంటి, నీకు పిహెచ్డి వద్దా? కావాలంటే రావాలి. సార్, ఒకసారి థీసిస్ను చూడండి. సండే సాయంత్రం 7 గంటలకు. నిర్ణయం నీదే, ఇక నీవు వెళ్ళొచ్చు. ఏయ్ ఆగు. ఏయ్, నీవు నీ ఏడు ముఖం ఆ కన్నీళ్ళను తుడుచుకొని బయటికెళ్ళు. ఫాతిమా, ఫాతిమా, ఏ ఫాతిమా, ఫాతిమా, ఏ ఫాతిమా.
ఫాతిమా ఏమైంది? పిలుస్తున్నా పలకుండా అలా వచ్చేస్తున్నావు? ఏమైంది? అడిగితే చెప్పవేంటి? పిహెచ్డి సర్టిఫికేట్ కోసం పండుకోవాలా సత్య? వాడు పడుకుంటేనే సర్టిఫికేట్ ఇస్తానన్నాడు. వాడిని మనం ఏం చేయలేమా సత్య? అది బలిసిన పశువు ఫాతిమా, మనం ఏం చేయగలం? కానీ ఎంత బలిసిన దానికైనా చివరి రోజు అంటూ ఒకటి ఉంటుంది. సరే హాస్టల్కి వెళ్దాం రా. ఫాతిమా నువ్వు ఫ్రెష్ అప్ అయి రావే, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఫాతిమా ఇప్పుడు చెప్పవే, ఆ ప్రొఫెసర్ మట్టయ్యగాడు ఏమన్నాడు? సండే ఈవినింగ్ ఇంటికి రమ్మని పిలిచాడు. ఇంటికి వెళ్తేనే పిహెచ్డి వస్తుందంట. సర్లే సండే వస్తానని వాడికి ఫోన్ చెయ్యి. ఏంటే నీకేమన్నా మతిపోయిందా? సరేలేవే, నీ ప్లేస్లో నేను వెళ్తాను. వాడు గుర్తుపడితే? తాగితే వాడికి ఏం కనపడదు వినపడదు. అయినా నీకెందుకే భయం? అదంతా నేను చూసుకుంటాను. వాడికి ఫోన్ చేసి ఇలా చెప్పు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం వస్తున్నావా? నేను వస్తాను సార్, కానీ ఒక కండిషన్. ఏంటది? నేను బుర్కా తీయను. అలాగే, ఎప్పుడు వస్తావు? ఈ సండే ఈవినింగ్ 7 o'clock. ఓకే స్వీట్ బేబీ. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలిసే. ఎందుకు రావు? వస్తావు, వచ్చి తీరాలి. సత్య, నా బుర్కా చూసావా? లేదు. హాయ్ గాయ్స్. హాయ్. కెమిస్ట్రీ ప్రొఫెసర్ను ఎవరో మర్డర్ చేశారంట. అవునా? శారదమ్మ, డబ్బులు తీసుకో. మనం ప్రొఫెసర్ ఇంటికి వెళ్దామా? రండి వెళ్దాం. శివన్నయ్య, అక్కడ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు? ఏమో నాకు తెలియదు. సరే ఏమి కాదు, ఏడవద్దు. ఏ పోలీస్ స్టేషనో తెలుసా? తెలియదు అక్క నాకు. శివ, ఏ పోలీస్ స్టేషనో తెలుసుకుందాం పదా. అలాగే. నరేష్ పదరా. అలాగే పదరా శివ. సార్ ఏమైంది సార్? ఈ అమ్మాయి తన ప్రొఫెసర్ను మర్డర్ చేసింది. ఏంటి? మర్డర్ చేసిందా? బిందు, ఏంటి ఇదంతా? ఏంటి ఈ అమ్మాయి బిందునా? అవును సార్. మరి ఫాతిమా అని చెప్పింది. సార్, నేను ఫాతిమాను. ఆ ప్రొఫెసర్ నన్ను ఇంటికి రమ్మన్నాడు. ఏయ్, ఏంటి అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? నువ్వాగు. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. సార్, నేను చెప్తాను. సరే, నీవే చెప్పు. నేను అనన్య అనాథలం. తనను నేను పెంచుకుంటున్నాను. నేను పిహెచ్డి చేసి మంచి ఉద్యోగం సంపాదించి
నా చెల్లితో సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఒకనాడు థీసిస్ సబ్మిషన్కు ప్రొఫెసర్ ఆఫీస్కి వెళ్తే వాడు నన్ను రాత్రికి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. కానీ అప్పుడు బాగా తాగి ఉన్నాడు. నన్ను చూడగానే పశువులా ప్రవర్తించాడు. అప్పటి నుండి వాడి చేతిలో జీవోత్సవంలా నలుగుతున్నాను. పోయిన సండే నన్ను రమ్మని, ఆ తరువాత ఎందుకో మళ్ళీ వద్దని చెప్పాడు. వాడి దగ్గర PhD చేసే ఏ అమ్మాయిని వదిలేవాడు కాదు. కానీ ఇప్పుడు వాడి కన్ను ఫాతిమాపై పడింది. ఫాతిమా ప్రొఫెసర్ రూమ్ నుండి బయటకు ఏడుస్తూ వస్తున్నది నేను చూశాను. నాకు అనుమానం వచ్చి ఫాతిమాను ఫాలో అయ్యాను. సత్యవతి ఫాతిమా హాస్టల్లో మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. అప్పుడే నిర్ణయించుకున్నా వాడిని చంపేయాలని. ఆ ఆదివారం సాయంత్రం సత్యవతి ఫాతిమా స్లీపింగ్ టాబ్లెట్స్ కూల్ డ్రింక్ లో వేసి తాగించాను. ఆ తర్వాత ఫాతిమా బురక వేసుకొని ప్రొఫెసర్ ఇంటికి ఫాతిమాలా వెళ్ళాను. ఒకనాడు బిందు, నిన్న సత్యవతి, నేడు ఫాతిమా, ఇలా ఎంతమంది అమ్మాయిలు వాడికి బలి అవ్వాలి? వాడి వల్ల ఎవ్వరూ బాధపడకూడదని ల్యాబ్ నుండి తెచ్చిన కెమికల్ ను మందులో కలిపి తాగించాను. ఈ సమాజంలో ఇలాంటి కామ పశువులు ఉన్నంత వరకు మాలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ధైర్యం చేస్తూ ఉంటారు. అసలు నేనెవరు? మాకున్న విలువ ఏంటి? ఎప్పుడు మాపై చిన్న చూపేనా? అయినా సరే తోటివారి మాన ప్రాణాలను కాపాడు కోసం తప్పు లేదని నా స్నేహితులైనా సంతోషంగా చదువుకోవాలని హత్య నేనే చేశాను సార్. ఒక వ్యక్తిగా నువ్వు చేసిన పని మంచిదేనని నా అభిప్రాయం. కానీ నా డ్యూటీ నేను చేయాలి కదా. ఈ అమ్మాయిని కోర్టులో హాజరుపరచండి.